సో జనరల్ గా అరిటాకులో భోజనం చేస్తే మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి అంటారు కదా. యాజ్ ఏ సైంటిస్ట్ మీరు చెప్పండి, అసలు అరిటాకులో తింటూ నిజంగానే శాస్త్రీయ పరంగా మంచిదేనా? అరిటాకులో ఆహారం తీసుకోవడం అనేది లేదా ఆహారం ప్యాక్ చేయడం అనేది శాస్త్రీయంగా చాలా మంచిది. దానిలో అరిటాకులో సాధారణంగా ఏ రకం అరటి తీసుకున్నా కూడా దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వేడి అన్నం కానీ వేడి పదార్థాలు కానీ దానిలో వేసుకొని తినేటప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన లోపలికి వెళ్ళి మనం తీసుకునే ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యేటట్టుగా చేస్తుంది. అదేవిధంగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి చాలా హానికరమైనటువంటి రోగాలు రాకుండా కాపాడడం జరుగుతుంది. దాంతోపాటుగా కూడా సంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు పర్యావరణానికి హితంగా ఈ అరిటాకు ఏదైతే ఉంటుందో అది నేలలో కుళ్ళిపోయి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది. పర్టికులర్గా ఈ ఆర్నమెంటల్ అరటిలో దీన్ని మూసా జెబ్రినా అంటాం ఈ రకాన్ని. మూసా జెబ్రినాలో 100 గ్రాముల ఈ అరిటాకులో 180 గ్రాముల యాంథోసైనిన్ ఉంటుంది. ఈ యాంథోసైనిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆకు అనేది చాలా ఎర్రగా ఉంటుంది. ఈ ఈ ప్రత్యేకంగా ఈ అరిటాకులో ఈ ఎర్రగా ఉండేటువంటి యాంథోసైనిన్ ఎక్కువగా ఉండేటువంటి అరిటాకులో ఆహారం తినడం ద్వారా ఈ యాంథోసైనిన్ కూడా మన శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా మనకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్నమెంట్ ప్లాంట్స్ మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇంట్లో కూడా మనం అందాని కోసం పెంచుకోవచ్చు. బయోప్లేట్స్ అంటారు. బయోప్లేట్స్ లో ఆహారం తినడానికి కూడా మనం వాడుకోవచ్చు. వాడుకోవడం ద్వారా మనకి ఇంటికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం.